జగదల్పూర్కి వెళ్ళాం ఒరిస్సాలో. అక్కడ అంటే సువార్త ప్రకటించడానికి. ఇంకొకటి, అక్కడ చాలా మంది క్రైస్తవ పాస్టర్ని నక్సలైట్ చంపేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా అక్కడ కొండల్లోనూ తర్వాత అడవిలోనూ దాక్కొని ఉన్నారు. వాళ్ళకి రేషను, బట్టలు అవన్నీ ఇవ్వడానికి వెళ్ళాము. తర్వాత 2 హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సబ్బులు, పేస్ట్లు, తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా టవల్స్, బట్టలు ఇవ్వడానికని వెళ్ళాను అన్నమాట. అవి వెళ్ళి ఆ జగదల్పూర్ అంతా తిరిగాము, ఆ లోపలికి అన్ని కూడా తిరిగాము. ఒక చర్చికి మాత్రం కొంత డబ్బు హెల్ప్ చేశాను అంతే. అంటే 1 lakh ఇచ్చాను అంతే. మనం చేసింది తక్కినంతా కూడా అయ్యమ్మ ద్వారా వెళ్ళాను అనమాట. అయ్యమ్మ వాళ్ళ ద్వారా వెళ్ళి అవంతా తిరిగి వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి వచ్చాం. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు. మాటలు చాలని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి చాలి మనసు. దావీదు కుమారుడా కరుణించమనినా, దావీదు కుమారుడా కరుణించమనినా, అంధుని ఆక్రందనను ఆలకించినావు. నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, కుష్ఠరోగి కష్టమంత తీసివేసినావు. కుష్ఠరోగి కష్టమంత తీసివేసినావు.